చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే చాలామంది రైతులు 4 రాష్ట్రాల్లో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వాళ్ళకి తల ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, నాటు వేసిన తర్వాత, కలుపు మందు వేసుకున్న తర్వాత మొదటి ఫెర్టిలైజర్ ఏమి వేయాలి, అదేవిధంగా డిఏపిలో మంచి డిఏపి ఏది ఉంది, తర్వాత పొటాష్ దేనికి వేయాలి అనే దాని గురించి ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తుఫాను స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. గాలులు విపరీతంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము కలుపుతున్న ఫెర్టిలైజర్ యూరియా, డిఏపి, అదేవిధంగా పొటాష్ అండి. ఇవి దేనికి వేయాలి, పొటాష్ దేనికి కలపాలనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. డిఏపిలో మంచి డిఏపి వచ్చి మొదటి వన్ మంగళ డిఏపి అండి. ప్రస్తుతం రావటం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ గోదావరి డిఏపి అండి. థర్డ్ ప్లేస్లో ఇఫ్కో డిఏపిని చెప్పుకోవచ్చునండి. ఇక టాపిక్లో పోతే, నాటు వేసిన ఫస్ట్ దప్ప, ఫస్ట్ కోటాలో డిఏపి డై అమ్మోనియం ఫాస్ఫేట్ అండి. కర్రలకి మంచి పౌష్టిక ఆహారం అండి. అయితే ఇక్కడ పొటాష్ దేనికి కలుపుతున్నాము, పొటాష్ని మ్యూరేటాప్ పొటాష్ అని అంటారండి. ఇది ఇండియన్ ఫాస్ఫేట్ లిమిటెడ్ కంపెనీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొటాష్ కలిపిన దాని వలన మొక్కలు బిరుసుతనం వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్ని ఏరియాలో రైతులు నాటు వేసే ముందు కూడా వేస్తున్నారండి. ఆ విధంగా కూడా వేసుకున్న వచ్చును. కానీ ప్రస్తుతం రేట్లు పెరిగిన దాని వలన దుక్కులు వేసుకోవటం అనవసరమని నేను చెబుతున్నాను. నాటు వేసిన తర్వాత మీరు ఎంత మోతాదు వేసుకోవచ్చునో అంత మోతాదు వేసుకునవచ్చునండి. అయితే ఫెర్టిలైజర్ వేసిన వారానికి రిజల్ట్ కనపడుతుందండి. ఇక నెక్స్ట్ దఫ రెండో ఫెర్టిలైజర్ ఏమి వేయాలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. మరొక ముఖ్య విషయం అండి, ఒక ఎకరాకి ఏ రైతు అయితే పొటాష్ 50 కేజీలు వాడుతాడో ఆ రైతుకి దిగుబడి ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఇక్కడ పొటాష్ని మీరు ఫెర్టిలైజర్ వేసినప్పుడల్లా 15 కేజీలు కలిపినట్లయితే మొక్కలకి ఎటువంటి డిసీజ్ కూడా రాదండి. మీరు పండించే వడ్లు మంచి బరువు, వెయిట్ వస్తాయండి. థ్యాంక్ యూ. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా.